ఈఎన్సీ అక్రమాస్తులు 200 కోట్లు, ఆర్ఎండ్బిలో అవినీతి అనకొండ, మోహన్ నాయక్ ఇల్లు 16 చోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు. ఇక్కడ చూడండి, 15 గోల్డ్ బిస్కెట్లు సగా 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి స్వాధీనం. ఇక్కడ చూడండి, ఈయన మోహన్ నాయక్ ఆ ఇంట్లో చూడండి మొత్తం కట్టలు కట్టలుగా డబ్బులు, బంగారు బిస్కెట్లు 1 2 3 4 లెక్క పెట్టడానికి కూడా సరిపోతలేదు. ఇక బంగారు బిస్కెట్లు, నెక్లెస్లు, బంగారు నగలు, వెండి గ్లాసులు, వెండి పళ్ళాలు. సో ఇవి ఇంత డబ్బు సంపాదిస్తారు. అవినీతి అనకొండలు తయారు మొత్తం కూడా ఈరోజు చూసుకుంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇదే పరిస్థితి, మొత్తం ఇదే పరిస్థితి ఉన్నది. ఇక ఎక్కడ ఎవరు టచ్ చేసినా, ఎక్కడ ఏసీబీ రైడ్ చేసినా కానీ 100 కోట్లు 200 కోట్లు బంగారాలు ఇవే వెళ్తూ ఉన్నాయి. ఇక ప్రతిరోజు వార్త చూస్తున్నాం. 55 లక్షల నగదు, 1.44 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ సీజు, 1.26 కోట్ల గృహారోపణలు, 4.44 లక్షల విలువైన ఫారిన్ లిక్కర్. అగో చూడిగా ఎంత విలాసవంతమైన జీతము. మళ్ళీ ఫారెన్ లిక్కర్ అటు, ఇక ఎంత 4 లక్షల విలువైన ఫారెన్ లిక్కర్. ఫారెన్ మందు తాగుతున్నాయి, మన ఇక్కడ మామూలు మందు కూడా తాగుతాడు. ఇక బీఆర్ఎస్ హయాంలో జరిగిన రోడ్ల నిర్మాణంలో కీలక పాత్ర, స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మోహన్ నాయక్ అరెస్టు నేడు కోర్టులో హాజరంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. సో ఇది ఇరిగేషన్ శాఖలో ఈఎన్సీల పరిస్థితి ఇదే, రెవెన్యూ శాఖలో పరిస్థితి ఇదే. ఏ శాఖలో చూసుకున్నా కానీ అవినీతి మింగలాలే. 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు ఇష్టారీతిన మన ఈ డబ్బు సరిపోక విదేశాల్లో పెట్టుబడులు. సో ఇక్కడ అధికారులే ఇన్ని కోట్లు సంపాదిస్తే, గత బీఆర్ఎస్ హయాంలో అధికారులే ఇన్ని కోట్లు సంపాదిస్తే ప్రభుత్వ అధికారులు, మరి వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎన్ని కోట్లు సంపాదించాలా? ఎన్ని కోట్లు వెనకేసుకోవాలి? అంటే తెలంగాణ ఎంత దోసుకున్నారు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఇక ఇక్కడ చూడండి, ఆర్ఎండ్బి శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ జరుపుల మోహన్ నాయక్ అవినీతి పుట్ట బద్దలైంది. మియాపూర్లోని ఆయన నివాసం, నిజామాబాద్తో సహా మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో జరిపిన సోదాల్లో 200 కోట్ల విలువైన అక్రమాస్తులు వెలుగు చూశాయి. ఇంట్లో 15 గోల్డ్ బిస్కెట్లు, 2.5 కిలోల బంగారము, 6 కిలోల వెండి, గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇక్కడ చూడండి, బంగారం 2 లక్షలు దాటిపోయింది. కొనలేని పరిస్థితి ఈరోజు ఒక మిడిల్ క్లాస్ వాడు, పేదవాడు. సో మీ దగ్గర బంగారం బిస్కెట్లు, 15 గోల్డ్ బిస్కెట్లు, మళ్ళీ 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి, గుట్టలుగా డబ్బు. సో ఇది సొమ్ము మొత్తం కూడా ఇట్లా అవినీతి పరుల దగ్గర, లంచగొండి వాళ్ళ దగ్గర ఇంత సొమ్ము వీళ్ళు కాజేస్తూ ఉంటే, తెలంగాణ సంపద మొత్తం కూడా దోసుకొని తింటూ ఉంటే, ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు? ఇట్లా అవినీతి పరులు ఉన్నాక, ఇంత అవినీతిమయం అయిపోయిన తర్వాత ఈ ప్రజాపాలన ఏముంటుంది? ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా అవినీతి అనకొండలు అయిపోయారు, అవినీతి పరులు అయిపోయారు. సో ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇంకా కోట్ల విలువలు చేసే విల్లాలు, ఖరీదైన ప్రాంతాల్లో ప్లాట్లను చూసి ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. మోహన్ నాయక్ ఇంట్లో చిన్నపాటి బార్ను గుర్తించారట. అందులో 4.44 లక్షల విలువ చేసే 22 ఫారిన్ లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మోహన్ నాయక్పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారంటూ ఇక్కడ చూస్తున్నామండి. సో ఇది ఇంత అవినీతి మింగళాలు. చిన్నపాటి బారు అంటే ఇది ఏంది? ఒక మినీ ప్రపంచం ఏర్పాటు చేసుకుని ఇక మొత్తం ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని లక్ష రూపాయల్లో దండుకుంటా ఉన్నారు. ఏంది? లంచం. సో ఇంత అవినీతి అది ఈ వాస్తవానికి కూడా ప్రజలు కోరుకునేది ఇదే, అవినీతి లేని పాలన అందించాలని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు. కానీ అది ఇంకా పెరిగిపోతూ ఉంది. సో దీని వెనుక ఎవరున్నారా? మరి ఈరోజు వాస్తవానికి కూడా ఏసీబీ రైడ్స్లో అందరూ ఇక్కడ ప్రభుత్వ అధికారులు దొరకబడతారు, రైడ్ చేస్తారు. మరి ఎందుకు రాజకీయ నాయకులు ఇందులో రైడ్ చేస్తలేరు? ఎందుకు వాళ్ళు ఇందులో రైడ్ చేస్తలేరు? మరి సో వాళ్ళ దగ్గర ఇంతకన్నా ఎక్కువ కోట్లు ఉంటాయి. ఈ దగ్గర 200 కోట్లు ఉంటే వాళ్ళ దగ్గర 500 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఉంటాయి. మరి సో ఇది ఎంతసేపు అధికారులు పని చేస్తారు తప్ప, సో దాని వెనుక ఉన్న నాయకులను మాత్రం బయట తీసుకురావడం లేదు. సో దానిని కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఉండడం కూడా బయటకు తీసుకురావాల్సిన అవసరం ఈరోజు ఉన్నది.